నమస్కారం. వశిష్ఠ గౌతమి ఉగాది సంబరాల కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. మనం ప్రతి ఏటా వశిష్ఠ గౌతమిలో ఉగాది సంబరాలు జరుపుకుంటూ ఉన్నాం. ఇప్పటి వరకు 3 సంవత్సరాల పాటు కంటిన్యూస్‌గా మనం ఈ సంబరాలు జరుపుకుంటూ ఉన్నాం. ఈ నాలుగోసారి మనం వశిష్ఠ గౌతమిలో ఉగాది సంబరాలు జరుపుకోబోతున్నాం. మరి ఈ ఉగాది యజ్ఞాన్ని జరుపుకునే ఈ అంశంలో మనం మరి ఇక్కడ ఏం జరగబోతోంది? మరి ఉగాది సంబరాలు ఎలా ఉండబోతున్నాయి? మరి ఈ అంశాల గురించి మాట్లాడడానికి మనతో పాటు ఉన్నారు సీనియర్ పిరమిడ్ మాస్టర్ శ్రీనివాస్ గారు. మరి ఉగాది సంబరాలు ఇక్కడ ఎలా జరుగుతాయి? మరి ఎలాంటి ఎలాంటి ఏర్పాట్లు మన పిరమిడ్ మాస్టర్స్‌కి ఇక్కడ చేయడం జరిగింది? అలాగే మరి వెహికల్స్ ఫెసిలిటీ ఎలా ఉంటుంది? మరి వేరే ప్లేస్ నుంచి ఇక్కడికి రావాలి అంటే వాళ్ళు ఎలాంటి రూట్ పట్టుకొని ఇక్కడి దాకా రావాలి? అలాగే మరి ఎలాంటి ఎలాంటి హంగులు, రంగులు ఇక్కడ ఉంటాయి? ఇవన్నీ విషయాలు మరి ఆయనతో అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే సార్. మరి ఉగాది సంబరాలు మన వశిష్ఠ గౌతమిలో జరుపుకోబోతున్నాం. మరి ఏప్రిల్ 3 నుంచి 9 వరకు ఇక్కడ అద్భుతంగా అంగరంగ వైభవంగా ఇక్కడ జరగబోతోంది. అవును సార్. సో ఈ తరుణంలో మరి మీరు వశిష్ఠ గౌతమిలో ఈ ప్రాంగణంలో మరి ఎలాంటి ఏర్పాట్లు చేశారు? వశిష్ఠ గౌతమి ఉగాది ఈ 4కి గత 3 సంవత్సరాలుగా వశిష్ఠ గౌతమి చాలా అద్భుతంగా ఉగాది ఉత్సవాలు జరిగినాయి సార్. ఇప్పుడు ఈసారి కూడా ఇంకా అద్భుతంగా జరగడానికి సన్నాహాలు చాలా అద్భుతంగా జరుగుతున్నాయి. ఇక్కడ వశిష్ఠ గౌతమిలో అన్ని ఏర్పాట్లు కూడా ఇక్కడ పిరమిడ్ మాస్టర్స్ ఒక ఈస్ట్ వెస్ట్ గోదావరి మాస్టర్లు అందరూ కూడా చాలా అద్భుతంగా వర్క్ చేస్తున్నారు. వాళ్ళందరూ కూడా ఇక్కడ ఏమి కావాలి అన్ని వసతులకి వాళ్ళు పూర్తిగా మమేకమై వర్క్ చేస్తూ ఉన్నారు సార్. ఇక్కడ స్టేజ్ దగ్గర కానీ, ఇక్కడ అకామిడేషన్లో కానీ, ఫుడ్ కౌంటర్ దగ్గర కానీ, మరి ఇలాగే రాకపోకలకి ట్రావెలింగ్ కానీ అన్ని విషయాల్లోని కూడా చాలా డెలికేటెడ్గా చాలా అద్భుతంగా వర్క్ చేయడానికి కమిటీలు ఏర్పాటు చేసి ఉన్నాం సార్. ఎస్. చాలా బాగా చేయాలనే ఒక సంకల్పంతో గురువుగారి ఆశయం మరి ముందుకు తీసుకెళ్ళాలి. ఆయన ఆశయం వశిష్ఠ గౌతమి నిర్మాణం చాలా అద్భుతంగా పూర్తి కావాలి. కొంచెం అది పెండింగ్లో ఉన్న వర్క్ కూడా ఇప్పుడు ఈ సందర్భంగా స్టార్ట్ కాబోతుంది. ఉగాది కార్యక్రమాలు అయిన తక్షణం నుంచి కూడా అంటే ఇప్పుడు డిస్టర్బెన్స్గా ఉంటుందని చెప్పేసి వర్క్ స్టార్ట్ కాలేదు. కానీ ఓకే, ఉగాది ఉత్సవాలు అయిన అనంతరం నుంచి కూడా అది ఏకదాటిగా ఆ వర్క్ కూడా మరి పూర్తి చేయడానికి ఉభయ గోదావరి జిల్లా పిరమిడ్ మాస్టర్లు అందరూ కూడా ఒక తాట మీదకి వచ్చి అద్భుతంగా వర్క్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు సార్. ఎస్. ఇకపోతే ఉగాది గురించి ప్రత్యేకించి చెప్పాలి అంటే చాలా అద్భుతంగా చేయాలని ఒక మంచి సంకల్పంతో ఉన్నాం. ఎందుకంటే అందరి సహాయ సహకారాలతోటి ఈ ఉగాదిని అనేది మాకు ఒక వరంలాగా మేము ఫీల్ అవుతూ ప్రతి ఒక్కరు కూడా ఒక డొనేషన్ విషయంలోనే కాదు మరి అన్ని విషయాల్లోనూ కూడా వర్క్ టీంలు ఎక్కడికక్కడ చక్కగా ఎన్నుకుని అద్భుతంగా వర్క్ చేస్తున్నారు. ఇప్పుడు అన్ని చోట్ల కూడానండి చాలా రెస్పాన్స్ కూడా చాలా అద్భుతంగా ఉందండి. మరి అందరూ కూడా ఆహ్వానిస్తున్నారు. ఎస్. అందరికీ డొనేషన్ బుక్స్ ఇవ్వడం, వాళ్ళు కలెక్ట్ చేయడం చాలా అద్భుతంగా వాళ్ళ ఫీలింగ్ అద్భుతంగా తెలియపరుస్తున్నారండి. ఎందుకంటే గురువుగారి ఆశయం ఆయన ఒక ఆశయం మాకు అనిపిస్తుంది ఆ వర్క్లో. ఎస్. వశిష్ఠ గౌతమి పిరమిడ్ అనేది ఇది ప్రపంచానికి ఒక అద్భుతమైన వరం అని చెప్పేసి గురువుగారు పత్రికారు ఎప్పుడో మాకు చెప్పి ఉన్నారు. అంటే వశిష్ఠ గౌతమి స్పెషల్ ఏంటంటే మరి గోదావరి ఒడ్డున ఒక పక్క వశిష్ఠుల వారిది, ఒక పక్క గౌతముల వారిది, ఎస్, ఒక పక్క ఈ మధ్యలో ఈ వశిష్ఠ గౌతమి పిరమిడ్ రావడం నిజంగా ఈ ప్రాంతంలో ఉన్న వాసులకు కానీ పిరమిడ్ మాస్టర్లకు కానీ ఇది ఒక గొప్ప వరం సార్. ఇది దీంట్లో మేము కూడా ఒక భాగం అయినందుకు, దీంట్లో పార్ట్ మాకు కూడా చిన్న అవకాశం దొరికినందుకు చాలా చాలా ఆనందంగా చాలా గర్వంగా కూడా ఫీల్ అవుతున్నాం సార్. మరి వశిష్ఠ గౌతమిలో వర్క్ చేయడం అంటే సార్ గతంలో చెప్పారు మాకు, వశిష్ఠ గౌతమిలో వర్క్ చేయాలంటే దానికి అనుకూలమైన వ్యక్తులు కావాలి అనేవారు సార్. ఎవరి వల్ల ఎప్పుడు ఎవరు వస్తారో, ఎప్పుడు ఎవరు చేస్తారో, ఎవరు దానికి ఏం చేస్తారనేది వాళ్ళ సర్వీస్ని బట్టి, వాళ్ళ ఒక బిహేవింగ్ని బట్టి, వాళ్ళ ఒక
స్థితిని బట్టి వర్క్ చేయడానికి వస్తారని చెప్పి సార్ గతంలో ఒకసారి చెప్పడం జరిగిందండి. ఎస్. మరి అలాగే దాంట్లో ఎంతోమంది మహానుభావులు ఇప్పటి వరకు వర్క్ చేస్తున్నారు సార్. భూమి సేకరణ నుంచి కూడా ఎంతోమంది ఎస్. పేర్లు చెప్పలేం కానీ చాలామంది అద్భుతంగా వర్క్ చేశారు. తర్వాత బేస్మెంట్ వరకు వర్క్ చేసేటప్పుడు చాలామంది వర్క్ చేశారు. తర్వాత మళ్ళీ స్లాబ్ లెవెల్లోకి వచ్చేటప్పటికి వ్యక్తులు మారుతూ ఉన్నా కానీ అందరూ కూడా గొప్పగా వర్క్ చేశారు సార్. అద్భుతంగా చేశారు. ఇంకా చేయవలసిన బ్యాలెన్స్ వర్క్ కూడా అద్భుతంగా చేస్తారు. అందరూ కలిసి వర్క్ చేయాలని చెప్పేసి అందరి అభిప్రాయం కూడా అదే ఉంది. ఎస్. ఖచ్చితంగా వచ్చి చేస్తారని ఆ త్రికరణ శుద్ధితో ముందుకు ఇప్పుడు వెళ్ళడం జరుగుతుంది సార్. ఎస్. ఉగాది అనేది అందరూ ఒక కలయిక కోసం ఈ ఉగాది అనేది పెట్టుకోవడం జరుగుతుంది సార్. అందరూ కలుసుకుని అద్భుతంగా వర్క్ చేస్తానికి ఈ సందర్భంగా అందరినీ కూడా ఆహ్వానించడం కూడా జరుగుతుంది సార్. అందరూ ప్రతి ఒక్కరు కూడా ఈ ఉగాదికి ప్రతి ఒక్క పిరమిడ్ మాస్టర్ కూడా ఇక్కడికి వచ్చి తన్ మన్ ధన్ ఎవరు ఏది చేయగలుగుతారో అది వాళ్ళు త్రికరణ శుద్ధిగా వర్క్ చేస్తారని చెయ్యాలని చెప్పేసి వాళ్ళందరికీ విన్నవించుకుంటున్నాం ఈ సందర్భంగా. మరి ఉగాది గురించి ఆయన ప్రత్యేకించి ఆయన ఉగాది పచ్చడి కూడా అందిస్తారు. ఓకే. రఘువర్మ గారు. రఘువర్మ గారు 8వ తారీఖున ఆయన క్లాస్ కూడా ఉంటుందండి. రఘువర్మ గారు 9వ తారీఖు ఉగాది రోజుని ఆయన స్వహస్తాలతో ఉగాది పచ్చడి చేసి అందిస్తా అన్నారు. అద్భుతంగా మరి లాస్ట్ ఇయర్ గతం 2 ఇయర్ బ్లాక్ ఆయన చేశారు. ఇప్పుడు కూడా మళ్ళీ ఆయన చేయడానికి అంగీకరించారు, వస్తున్నారండి. ఎస్. లాస్ట్ 3 yearsలో మీరు ఎంతో అద్భుతంగా ఈ ప్రాంగణంలో మీరు ఉగాది సంబరాలు చేశారు. అవును సార్. ఆ 3 సంవత్సరాలలో జరిగిన సంబరాలకి ఈ 4వ సంవత్సరంలో జరుగుతున్న సంబరాలకి మరి ఏ రకంగా మార్పు తీసుకొస్తున్నారు? ఈ 4వ సంవత్సరం అనేది అది ఒక అద్భుతంగా జరగాలని ఒక గట్టి సంకల్పం ఉందండి. ఏంటో సంకల్పం అంటే 4 దిక్కులు 3 దిక్కులు. ఇది నిజంగా చెప్పాలంటే ఈ 4 దిక్కులండి. పిరమిడ్ కూడా 4 దిక్కులు ఉన్నాయి. ఓకే. ఈ 4 దిక్కులు ఒక దిక్కు కావడానికి ఆ ఒక్కటి పూర్తి అవడానికి కూడా అదొక మాకు స్పెషల్ అండి. అంటే ఉగాది మేము కార్యక్రమం పెట్టుకుని ఉగాది సందర్భంగా ఆ పై కప్పు పూర్తిగా పూర్తి చేయడానికి అది మాకు ఒక ప్రత్యేకమైన స్పెషల్ సారి 4వ ఉగాది. ఓకే. ఈ 4 దిక్కులు ఏకమై ఏకముఖిగా అవ్వాలని చెప్పేసి ఒక గట్టి సంకల్పంతో 4వ ఉగాది జరుపుకుంటున్నాం సార్. ఓ వెరీ గుడ్. ఇది మాకు స్పెషల్ ప్రత్యేకించి అది ఖచ్చితంగా అవుతుంది, తీరుతుందండి. ఎందుకంటే దాని పక్క ప్రణాళికలన్నీ కూడా అందరూ సహకారంతో జరుగుతుంది సార్. అది అవినప్పుడు మాకు ఇంకా మా గురుగారి ఆశయం మేము చేయగలిగామని మాకు ఒక తృప్తి. గురుగారి ఆశయం ముందుకు తీసుకెళ్తున్నామని చాలా ఆనందంగా మేము ఫీల్ అవుతున్నాం సార్ దీంట్లో భాగస్వాములు అయినందుకు. ఎస్. ఇకపోతే నేనైతే దీంట్లో 2004 నుంచి ఉన్నాను సార్. ఓకే. 2004 నుంచి నాకు ఈ మార్గంలోకి వచ్చాను సార్ నేను. మరి అప్పటి నుంచి కూడా ధ్యానం అనేది ఎంత గొప్పదో, ధ్యానం ప్రచారం కానీ ధ్యానం కానీ ఎంత గొప్పదో స్వానుభవంతో నేను నా గురించి కూడా ఒక 5 నిమిషాలు నేను చెప్తాను. ప్రకటనలు మీవి, ప్రచారాలు మావి, జీవితంలోని వెలుగులందరివి. పిఎంసి తెలుగు ఛానల్లో మీ యాడ్స్ కోసం సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్. 2004లోనే నేను ఈ మార్గంలోకి వచ్చాను సార్. మరి వచ్చినప్పటి కాడి నుంచి కూడా నేను ఎంతో ఆనందం అనుభవిస్తూ మరి వచ్చిన రోజు నుంచి ఏ రోజు కూడా ధ్యానం చేయలేని రోజు అంటూ లేకుండా నా జీవితం చాలా హ్యాపీగా 3 పువ్వులు 6 కాయలుగా నా జీవితం సాగిపోతూ ఉందండి. మరి ఎంతోమంది మా చుట్టుపక్కల గ్రామాల్లో అన్ని గ్రామాల్లో కూడా ధ్యాన ప్రసారం చేసుకుంటూ మరి క్లాసులు పెట్టుకుంటూ పిరమిడ్ ఎవరికైనా మనం చేయగలిగిన సహాయం చేస్తూ అలాగే ఈ రోజున కూడా అప్పుడు మాకు ఒక గట్టి సంకల్పం ఒకటి ఉంది సార్. ఎందుకంటే ఒక 108 గ్రామాలు మేము దత్తత తీసుకోవడం జరిగిందండి. ఇప్పుడు లేటెస్ట్గా ఓకే 108 గ్రామాల్లో మాకు పిరమిడ్లు రావాలి, ప్రతి ఊరు ధ్యానమయం కావాలి, శాకాహార జగత్ కావాలి, పిరమిడ్ జగత్ కావాలని మాకు టీం ఒక ఏర్పాటు చేసుకున్నాం. ఈస్ట్ గోదావరి జిల్లాలో మొత్తం ప్రతి ఊరు కూడా ఏ ఊరు కూడా మరి పిరమిడ్ లేకుండా ఒక దేవాలయం లేని ఊరు ఎలాగైతే ఉండదో అలాగే ఒక పిరమిడ్ కూడా లేని ఊరు ఉండకూడదని ఒక సంకల్పం పెట్టుకుని ఆ వర్క్ ఇప్పుడు చేస్తున్నాం సార్. చాలా ఆనందంగా ఉంది ఆ వర్క్లో. ఎందుకంటే వాళ్ళకి ఈ ధ్యానం గురించి చెప్తూ ఉంటే వాళ్ళ ఆనంద బాష్పాలు కళ్ళ నీళ్ళు వచ్చేస్తున్నాయి సార్. చాలామంది మేము అది చూస్తున్నాం వాళ్ళతోటి. అంటే ఇంత అద్భుతమైన జ్ఞానం మాకు ఇప్పటి వరకు అందలేదని చెప్పేసి వాళ్ళు చాలా ఫీల్ అవుతూ ఆనందంతో మరి కళ్ళ నీళ్ళు పెట్టుకునే పరిస్థితి వచ్చింది. అంటే అంత అద్భుతమైన ఈ ధ్యానం అని చెప్పేసి మాకు ఇప్పటి వరకు మేము చేయలేకపోయాం అని చెప్పేసి ఇది ఒక అనుభవంతో వాళ్ళందరూ చెప్తూ ఉంటే మాకు మా ఆనందం ఎక్కడ ఉంటుందో మాకే తెలియని స్థితిలో ఉంటున్నాం సార్. వాళ్ళ అనుభవాలు చెప్తుంటే తక్కువ టైంలోనే ఒకసారి ఫస్ట్ సిట్టింగ్లోనే ధ్యానంలో కూర్చుంటే రెండో సిట్టింగ్లో వాళ్ళు పొందిన ఆనందం
మరి కోకొల్లలుగా రావడం అంటే మరి జ్ఞానం ఎంత గొప్పదో మనందరికీ చేసినట్టు వాళ్ళకి తెలిసిందే. ఉమ్, అలాగే సార్ దీంట్లో వర్క్ చేయడం అనేది మరి నిజంగా ఇది ఒక వరం. ఉమ్, ఎన్నో జన్మల పుణ్య ఫలం అని మేము మన అంగీకరిస్తున్నాం సార్. మరి అలాగే ఈ వశిష్ఠ గౌతమిలో వర్క్ చేయడం అంటే ఇంకా ఇంకా ఆనందంగా ఉందండి. ఇకపోతే మరి గత 20 సంవత్సరాలు అయిందని రామారామి నేను దీంట్లోకి వచ్చండి. ఎస్, ఉమ్, మరి ఆర్థికంగా కానీ ఆరోగ్యపరంగా కానీ ఉమ్, మరి శారీరకంగా ఇంకా మానసికంగా కానీ తర్వాత కుటుంబ విషయాల్లో కానివ్వండి, బంధువుల విషయంలో కానీ కుటుంబాల విషయాల్లో కానీ అన్ని విషయాల్లోని కూడా ఎక్కడ ఎక్కడ ఎలాగా చెయ్యాలో, ఎక్కడ ఎలా మాట్లాడాలో, ఎక్కడ మాట్లాడకూడదో అన్ని విషయాలు మాకు నేర్పిందండి మెడిటేషన్. ఎస్, అన్నిటిలోని మేము చాలా స్వచ్ఛతగా ఉంటూ మేము తీర్చిదిద్దుకుంటూ ఇదే విషయాన్ని అందరికీ చెప్తూ అడుగడుగున ఆనందాన్ని అనుభవిస్తూ ఉమ్, ఇది అందరికీ కావాలని ఒక సంకల్పంతో ఈరోజు మరి ఆ 108 గ్రామాలు దత్తత తీసుకోవడం జరిగింది. ఎస్, వెరీ గుడ్. ఆ 108 గ్రామాల్లో కూడా అతి తొందరలోనే అది ఒక ఖచ్చితంగా అన్ని గ్రామాల్లోని పిరమిడ్లు రావడం ఖచ్చితంగా వచ్చి తీరుతాయి సార్. ఎస్, చాలా తక్కువ టైంలోనే చేస్తామని టీం ఏర్పడి ఉంది ఆల్రెడీ. ఇకపోతే మా సొంత విషయాల్లో కూడా అన్నీ చాలా మిరాకిల్ సార్. నేను దీంట్లోకి వచ్చిన తర్వాత మరి 2004లో వచ్చిన తర్వాత 2005లో మా ఊర్లో మా గ్రామంలో శివాలయం లేదు సార్. శివాలయం లేకపోతే శివాలయం కావాలని మా పెద్దలు ఎప్పటి నుంచో 10-15 సంవత్సరాల నుంచి వాళ్ళు అనుకోవడం, అది అలా బ్రేక్ అయిపోవడం జరిగిందండి. కానీ మెడిటేషన్లోకి వచ్చిన ఒక 1 ఇయర్లోనే మా ఊర్లో గొప్ప శివాలయం ఒకటి కట్టుకోగలిగాం సార్. శివాలయం కట్టుకోగలిగాం. ఓకే. అది ఎలా కట్టుకోగలిగామంటే జ్ఞాన శక్తితోటే ఆ శివాలయం కట్టుకోగలిగాం సార్, చాలా అద్భుతంగా. మరి అలా తక్కువ టైంలోనే మళ్ళీ ఒక పిరమిడ్ ఒకటి కట్టుకోగలిగాం. మాది కానవరం గ్రామంలో. ఓకే. మరి ప్రతి ఊర్లోని 1 డే క్లాసులు పెట్టుకుంటూ చుట్టుపక్కల చాలా గ్రామాల్లో మేము రాజమండ్రి వరకు కూడా వచ్చి మేము ధ్యానం గురించి ప్రచారం చేయటం చాలా అద్భుతంగా ఉందండి. ఇంకా దీంట్లోకి వచ్చిన తర్వాత ఇంక A to Z అండి. మేము ఎన్ని లాభాలు పొందామంటే ఇంకా చెప్పలేనంతండి, అంతులేనంత ఆనందం. ఇప్పుడు కూడా ఆనందం అనేది పొంగిపోవడమే తప్ప ఒక 20 సంవత్సరాల్లో నాకు ఒక కన్నీటి సుక్క రాలేదండి. అంత అద్భుతంగా జీవితం గడుస్తుందండి. ఒక ట్యాబ్లెట్ వేసుకునే పరిస్థితి రాలేదు. ఓ, వెరీ గుడ్. ఇంకంతకన్నా జీవితంలో ఇంతకన్నా ఇంకేమీ ఉండదని చెప్పేసి నా సానుభూతి సార్. ఇంకా సో అంచేది ఇప్పుడు మనం ఈ 4 ఉగాది జరుపుకుంటున్నాం సార్. సో దీనికి సంబంధించిన మనం విషయాలకు వస్తే మరి ఈ పిరమిడ్ ఒక చాలా వంతు కంప్లీట్ అయిపోయింది అనేసి అంటున్నారు. అవును సార్. సో మరి అకామిడేషన్ విషయాలకు వస్తే మరి ఎలాంటి అకామిడేషన్స్ మరి ఈ ఉగాదిలో మీరు ప్రొవైడ్ చేస్తున్నారు? ఈ ఉగాదిలో అకామిడేషన్ ఇక్కడ రాజమండ్రిలో దగ్గరండి. ఇక్కడికి ఒక 10 కిలోమీటర్లు అండి, 10 కిలోమీటర్లలో అక్కడ అకామిడేషన్ తీసుకోవడం జరిగిందండి. ఓకే. ఇక్కడ సీనియర్ మాస్టర్లు అందరికీ సాధ్యమంత మట్టికి అందరికీ కూడా సౌకర్యంగా ఇవ్వాలని ఒక సంకల్పంతో ఉన్నామండి. కొన్ని రూములు తీసుకున్నాం సార్. ఇంకా అవసరమైతే ఇంకా తీసుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నామండి. కొన్ని స్పేర్ పెట్టుకోవడానికి ఉన్నాం. వచ్చినట్టు వాళ్ళకి వెహికల్ సౌకర్యం కూడా మనకు గట్టు దగ్గర ఎప్పుడు ఉంటుందండి, నిరంతరం వెహికల్ ఉంటుందండి అక్కడ. పోతే ఇక్కడ రైల్వే స్టేషన్ నుంచి బస్ స్టాప్ నుంచి కూడా అక్కడ కూడా మేము ఒక ఉగాదికి వచ్చే వాళ్ళకి అక్కడ కూడా మేము ఒక కట్అవుట్ పెడతాం సార్, మార్కింగ్ ఇస్తాం. వచ్చే వాళ్ళకి ఎలాంటి డౌట్స్ లేకుండా అక్కడ ఫోన్ నెంబర్లతో సహా అడ్రస్ కానీ అక్కడ మా వెహికల్స్ కూడా కొన్ని పెట్టడానికి రైల్వే స్టేషన్లో చాలా ఈజీ సార్ రావడం. అక్కడి నుంచి ఇక్కడ రావడానికి ఒక 1/2 అవర్లో మనం ఇక్కడ ప్లేస్కి వచ్చి ఇచ్చండి. రైల్వే స్టేషన్ నుంచి వశిష్ఠ గౌతమి రావడానికి 1/2 అవర్ పడుతుందండి. ఒక ఆటో మీద అయినా కానీ, బస్సు అయితే మీకు ప్రతి 10 నిమిషాలకి బస్సు కూడా ఉంటుంది సార్, ఎలాంటి ఇబ్బంది లేదు. ఇక ఇటీలా రావులపాలెం నుంచి కూడా వశిష్ఠ గౌతమికి రావడానికి అక్కడి కూడా చాలా ఈజీగా బస్సులు ఉంటాయండి. ప్రతి 20 నిమిషాలకి బస్సు ఉంటుంది సార్. అలాగే ఆటోలు కూడా ఉంటాయి. ఎలాంటి ఇబ్బంది లేకుండా వచ్చేంటి వాళ్ళు జ్ఞానులందరికీ కూడా ఎలాంటి అభ్యంతరం లేకుండా అందరూ కూడా నిర్భయంగా రావచ్చండి. సాధ్యమంత మట్టికి అందరికీ కూడా చాలా చక్కగా మేము అందరినీ కూడా చాలా అందంగా చూసుకోవడం, చక్కటి భోజనం పెట్టడానికి కానీ, వసతులు ఇవ్వడానికి కానీ మమేకం అయిపోయి మేము అందరినీ అద్భుతంగా ఆదరణతో ఆదరించుకుని మేము వాళ్ళని పంపిస్తాం సార్. అది మా ఇప్పుడు ఈ 4వ ఉగాది సంబరాలకి
బాగా చేయాలని ఒక తపన ఉందండి. తపనే ఒక తపస్సులా పనిచేస్తుందని మా నమ్మకం అండి. సో ఎంతమంది వరకు మీరు అకామిడేషన్కి ఇవ్వగలుగుతారు సార్? మేము అకామిడేషన్ వరకు ఒక 4,000-5,000 వరకు అకామిడేషన్ ఇవ్వగలుగుతాం సార్. ఎస్. ఆల్రెడీ పిరమిడ్ కింద వసతి ఉంది, మేము చేయడానికి ఇబ్బంది ఏమి ఉండదండి. Hmm. ఎలాంటి ఇప్పుడు కాకపోతే మనకి ఇంకా ఇక్కడ గోదావరి ఉందండి. గోదావరి Hmm. గోదావరి స్నానం చేయొచ్చండి. గోదావరి తిప్ప ఉంది ఎదర. చాలా అద్భుతంగా ఎంజాయ్ చేయొచ్చండి. అక్కడ అది ఎలా ఉందంటే గోదావరి నీళ్ళు లేకుండా కొంచెం తెప్ప ఉంది. Hmm. ఆ తెప్పలో నిజంగా ఎగిరి గంతి వేయచ్చండి. అంత అద్భుతంగా అందరూ రావాలి ఈ ఉగాదికి. Yes. ఎందుకంటే గతంలో నీళ్లు ఉండేవి, ఇప్పుడు నీళ్లు కొంచెం తక్కువ రావడం, మధ్యలో పెద్ద తెప్ప ఉందండి. తెప్ప వచ్చేస్తుంది. ఆ తెప్పలో హాయిగా నిజంగా అక్కడే పెద్ద విశ్వంలో పెద్ద ప్రణాళిక, అక్కడ ఒక అకామిడేషన్గా నిజంగా అక్కడ అకామిడేషన్ తీసుకుంటే ఈ అకామిడేషన్ కనిపిస్తుంది. అంత అద్భుతంగా ఉంది అక్కడ Oh, very good. ప్రకృతి ఒళ్ళు. Hmm. చాలా చాలా బాగున్నది సార్. Hmm. ఎలాంటి ఎవరికి అయినా సరే ఎలాంటి అసౌకర్యం ఇక్కడ జరగదండి. వచ్చినట్టు వాళ్ళందరికీ కూడా Hmm. మేము చక్కగా చూసుకోగలుగుతాం. Hmm. అంటే ప్రకృతి కూడా అన్నీ మాకు సహకరిస్తుందండి. ఇక్కడ చాలా హ్యాపీగానే ఉంటుంది సార్ అంతా. ప్రకటనలు మీవి, ప్రచారాలు మావి. జీవితంలోని వెలుగులందరివి. పిఎంసి తెలుగు ఛానల్లో మీ యాడ్స్ కోసం సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్. అంటే మన ప్రతి ఒక పిరమిడ్ ఒక ఫంక్షన్స్ లో Right. మన ఏంటంటే భోజనం చాలా టాప్ ఉంటుంది. అవును సార్. సో ఈ మాట మరి భోజనం విషయాల్లో చూస్తే మరి ఎలా భోజనం- ఉండబోతుంది? భోజనం విషయంలోకి వస్తే సార్, గోదావరి Hmm. మాకు ఈస్ట్ వెస్ట్ గోదావరి మాస్టర్స్ ఆంధ్రాలో నెంబర్ 1 సార్ భోజనం పెట్టడానికి. ఎందుకంటే Hmm. ఇక్కడ అన్నీ మాకు ఇక్కడ ఏది కూడా ఇక్కడ స్వస్థాలతో అందరూ పండించిన ఇక్కడ అరటిపళ్ళు కానివ్వండి, కూరగాయలు కానివ్వండి, అన్నీ కూడా ఇక్కడ మాకు అందుబాటులో ఉంటాయి సార్. బాగా ఓకే. అన్నీ అందుబాటులో ఉంటాయండి. ఇక్కడ రైతులందరూ కూడా సహకరిస్తారండి. Hmm. ప్రతి విషయంలోనే అందరూ కూడా స్వచ్ఛందంగా చాలామంది తెచ్చిస్తారండి. ఇక్కడ కూరగాయలు కానివ్వండి, Hmm. ఈ అరటిపళ్ళు కానివ్వండి. అరటిపళ్ళు అయితే ఒక ఆయన ప్రత్యేకించి ఆ 7 రోజులకి కూడా ఒక ఆయన వేసుకుంటున్నారు. ఓకే. ఆయనదే మొత్తం చూసుకుంటున్నారండి. అలాగే కూరగాయలు కూడా కొంతమంది చాలామంది ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు, రైతులండి. Hmm. అన్నీ మాకు ఇక్కడ స్వచ్ఛందంగా పండుతాయి సార్. ఓకే. ఇంకా వంటలు అంటారా, ఇంకా అద్భుతంగా ఉంటాయండి ఇక్కడ. ఎందుకంటే ఆంధ్రా పిండి వంటలు అంటే అందరికీ మరి ఇక్కడ మాకు ఇంకా పోతే ఇక్కడ స్పెషల్ ఏంటంటే అండి, పక్కనే ఆత్రేయపురం ఉందండి. ఓకే. ఆత్రేయపురంలో పూతరేకు అనేది పూతరేకులు. Hmm. చాలా ఫేమస్ అండి మొత్తం అది. Hmm. ఆ పూతరేకు కూడా మేము వేయాలని అనుకుంటున్నాం. Hmm. ఈ ఒక రోజైనా పూతరేకు ఇవ్వాలి అందరికీ అని చెప్పేసి అనుకుంటున్నాం సార్. తర్వాత మా సంకల్పం ఎలా ఉందంటే అరిటాకేసి భోజనం పెట్టాలని ఒక సంకల్పం కూడా ఉంది సార్. ఇప్పుడు Yes. Hmm. అందరికీ కూడా అరిటాకేసి పచ్చని అరిటాకేసి భోజనం పెట్టాలి. Hmm. 10,000 మంది వచ్చినా సరే ఆకులో వేసి భోజనం పెట్టాలని ఒక సంకల్పంతో ఉంది. Yes. అది నేచర్ మాకు సహకరిస్తే అది కూడా మేము చేయడానికి ఇప్పుడు సిద్ధంగా ఉన్నాం సార్. Yes. ఇంకా భోజనం విషయంలో అయితే నిజంగా ఇక్కడ చాలా అద్భుతంగా పెట్టాలి. Hmm. అంటే గురువుగారు ఎప్పుడు కూడా భోజనం విషయంలో ఎప్పుడు చెప్తూ ఉండేవారండి. Hmm. భోజనం ఎంత తృప్తిగా పెడతామో అంత అద్భుతంగా మనకి ఉంటుందని చెప్పేసి అనేవారు. అదే ప్రణాళికలో ఇప్పుడు ముందుకు వెళ్తున్నాం సార్. ఇప్పుడు ఈ ఉగాది సంబరాల్లో మరి డే టు డే రొటీన్ ఎలా ఉండబోతుంది? అంటే పొద్దున్న మన ధ్యానం నుంచి మొదలు పెడతాం కదా. ఓకే సార్. సో ఆ ఒక కార్యక్రమం ఎలా ఉండబోతున్నాయో కొంచెం వివరించి చెప్తారా? ఓకే సార్. మార్నింగ్ సెషన్ మనకి ఎప్పుడు రొటీన్గా జరిగేనట్టుగానే మనకు సంజయ్ కింగ్ గారు ప్రోగ్రామ్ పెట్టాం సార్. Yes. ఈ 7 days కూడా Hmm. మార్నింగ్ 5 నుంచి 8 వరకు కూడా 3 hours మెడిటేషన్ ఉంటుందండి. Hmm. అదే మిరాకిల్ సార్ మన యజ్ఞానికి. Yes. 3 hours మెడిటేషన్ అద్భుతం సార్. Hmm. ఆ యజ్ఞం అయిన తర్వాత ఒక 1 hour సారది స్పీచ్ ఉంటుందండి. Hmm. సో మేడం గారు సారది స్పీచ్ ఉంటుందండి. గతం Yes. జరిగిన స్పీచ్ ఉంటుందండి. Yes. ఆ తర్వాత 9కి బ్రేక్ ఉంటుందండి. 10 నుంచి మళ్ళా టిఫిన్ బ్రేక్ ఉంటుందండి. తర్వాత 10 నుంచి మళ్ళా కల్చరల్ ప్రోగ్రాలు, సీనియర్ మాస్టర్స్ Hmm. అన్నీ మేము డే టు డేట్ అన్నీ ప్లానింగ్ చేసుకున్నాం సార్. ప్రతిరోజు ఒక గ్రేట్ మాస్టర్ ఉంటారు, ఒక విఐపీస్ ఉంటారు సార్. అందరూ కూడా తర్వాత కల్చరల్ ప్రోగ్రాలు ఉన్నాయండి. Hmm. డాక్టర్స్ స్పీచ్లు ఉన్నాయండి. ఒక మహాత్ములు పీఠాధిపతులు స్పీచ్లు ఉన్నాయి. Oh, very good. తర్వాత ప్రతి ఒక్క రోజు ఒక్కొక్క స్పెషల్ ఉన్నది సార్. Hmm. ఒక్కొక్క రోజు ఒక స్పెషల్ ఉంది. Hmm. వాళ్ళంతా మేము ఇంకా అన్ని డేట్లు ఫిట్ చేసుకున్నామండి. Yes. అవన్నీ మీకు చెప్పడానికి వర్ణించి చెప్పలేం, కానీ ప్రతిరోజు చాలా చాలా అద్భుతంగా ఒక కొత్తదనం అయితే ఉంటుంది సార్ ఇక్కడ. Yes. అలా మేము సెలెక్ట్ చేసుకున్నామండి. Hmm. ఒకరోజు భార్గవ్ గారు వస్తారు, ఒకరోజు ఏమో రఘువర్మ గారు ఉన్నారు. అలా అందరూ ఫిట్ చేసుకున్నారు సార్. అంటే ప్రతిరోజు ఏమేం జరగబోతుందని అది చాలా పగడబందీగా ప్రణాళికలు వేసుకున్నాం. ప్రణాళికలు అయితే పగడబందీగా ఉన్నాయి సార్. మార్నింగ్
5 నుంచి నైట్ 10 వరకు కూడా ప్రోగ్రాలు అద్భుతంగా ప్రణాళిక అయితే అయిపోయింది సార్. అవి 1 బై 1 ఇంకా కొంచెం అటు ఇటుగా ఏమన్నా ఒక అడ్జస్ట్మెంట్ ఒక హాఫ్ అన్ అవర్ అటు ఇటుగా ఉంటుందేమో కానీ సిస్టమేటిక్గానే అందరికీ అలా ఆ కార్యక్రమాలు జరుగుతాయండి. ఇకపోతే మధ్యలో మరి మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కానీ దేశవ్యాప్తంగా కానీ చాలామంది సీనియర్ మాస్టర్లు వస్తారు సార్. అందరినీ మేము ఆహ్వానించుకుంటున్నాం పేరు పేరున. ఈ సందర్భంగా మేము ప్రత్యేకించి వాళ్ళ ఫోన్లు చేసి కూడా మేము ఆహ్వానించుకుంటాం సార్. కానీ వాళ్ళందరికీ కూడా మేము వాళ్ళందరినీ కూడా చక్కగా గౌరవించుకుంటూ ఎవరిని వాళ్ళకి ఎప్పుడు కూడా వాళ్ళకి కూడా స్టేజ్ మీద ఎవరు మేము ఏం చేసుకోవాలి అది కూడా ఒక ప్రణాళిక వేసుకున్నామండి. అందరినీ కూడా మేము ఆహ్వానించుకుంటూ వాళ్ళకి ఇచ్చే సమయాన్ని వాళ్ళకి ఇస్తూ వాళ్ళ గైడెన్స్ తీసుకుంటూ ఈ యజ్ఞాన్ని అద్భుతంగా ముందుకు తీసుకెళ్లాలని ఒక ప్రణాళికతో ఉన్నాం సార్ మేము. ఎస్ సార్. మరి ఎంతో మరి ఈ 4వ ఉగాది సంబరాలు కూడా చాలా అద్భుతంగా జరగాలని మరి అందరూ పిరమిడ్ మాస్టర్స్ అందరూ తరలి ఈ ఒక్క అద్భుతమైన ప్రాంగణానికి రావాలి అని నేను కోరుకుంటున్నాను. సో ఈ సందర్భంగా మా ప్రేక్షకులందరికీ కూడా మీరు ఇచ్చే ఫైనల్ మెసేజ్ ఏంటి? ఫైనల్ మెసేజ్ అంటే పిరమిడ్ మాస్టర్లందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలండి. ప్రతి ఒక్కరు కూడా మన ఉగాది అనేది ఒక అద్భుతమైన ఇది ఒక మిరాకిల్ అండి. నిజంగా ఉగాది అంటే షడ్రుచులతోటి ఒక అద్భుతమైన మెసేజ్ కూడా ఉందండి. ఆ మెసేజ్ తోటే ఈ ఉగాది ఒక ప్రారంభం. లాస్ట్ రోజుని ఉగాది ఈ ఉత్సవాల్లో పాల్గొని వాళ్ళందరూ కూడా ప్రతి ఒక్క పిరమిడ్ మాస్టర్ కూడా రావాలని సంకల్పంతో తర్వాత ఉగాది అనేదండి మనకి తెలుగు జాతికే ఒక గర్వకారణం అయిందండి ఉగాది అనేది. ఈ సందర్భంగా మరి ఇక్కడ ఉత్సవం చేసుకోవడం అంటే అది ఒక వరంగా మేము భావిస్తున్నాం సార్. ఇప్పుడు ఈసారి మరి ఇక్కడ అద్భుతంగా ఎవ్వరికీ కూడా ఎలాంటి అసౌకర్యం లేకుండా చాలా అద్భుతంగా అందరినీ మేము ఎవరిని కూడా ఇక్కడ డిస్టర్బెన్స్ లేకుండా చూసుకోవాలని గట్టి ప్రణాళికతో ఉన్నామండి. వచ్చినట్టు వాళ్ళందరినీ కూడా మేము ఆదరాభిమానాలతో వాళ్ళకి వసతులు కానివ్వండి, మరి ఇక్కడ భోజనాల విషయంలో కానివ్వండి, వసతి విషయంలో కానీ అన్నీ కూడా సాయశక్తులా మేము చాలా చాలా అద్భుతంగా మేము చూసుకుంటాం సార్. మా సాయశక్తులా మేము శ్రమిస్తాం. అందరినీ కూడా చాలా హ్యాపీగా మేము చూసుకుని హ్యాపీగా పంపించాలని ఒక సంకల్పంతో అయితే ఉన్నాం సార్. సంకల్పం ఒక బలంగా మేము తీసుకుంటున్నాం సార్. మీ సంకల్పం ఫలించాలని వశిష్ఠ గౌతమిలో మరి అందరూ పిరమిడ్ మాస్టర్స్ వచ్చి మరి అందరూ ధ్యానం చేసుకోవాలి, ధ్యాన ప్రసాదం స్వీకరించాలి. అలాగే మన ఆర్గనైజ్ చేస్తున్న గ్రూప్ మెడిటేషన్ అవ్వచ్చు, అయితే కల్చరల్ ప్రోగ్రామ్ అవ్వచ్చు, అవన్నీ కూడా వాళ్ళందరూ కూడా ఆనందిస్తూ మన అంగరంగ వైభవంగా ఈ ఉత్సవం మహా ఉత్సవంగా జరగాలని కోరుతున్నాను సార్. మీకు ఈ సందేశం ఇచ్చినందుకు మీకు ఎంతో కృతజ్ఞత. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. సో వశిష్ఠ గౌతమి ఉగాది సంబరాల్లో మనం చూసాం, శ్రీనివాస్ గారు ఎంతో అద్భుతంగా చెప్పారు. మరి ఇక్కడ అకామిడేషన్ అవ్వచ్చు, లేకపోతే ఫుడ్ ఫెసిలిటీ అవ్వచ్చు, లేదా ప్రతిరోజు జరిగే కార్యక్రమాల గురించి అవ్వచ్చు, మరి ప్రతి దానికి కూడా చాలా పకడ్బందీగా దాన్ని ఆ ఫెసిలిటీస్ కానీ లేకపోతే ఆ ఒక అరేంజ్మెంట్స్ కానీ చాలా అద్భుతంగా చాలా జరుగుతున్నాయి అనేసి. సో మేము సిద్ధంగా ఉన్నాం, మరి పిరమిడ్ మాస్టర్స్ రావడమే ఆలస్యం అని అంటున్నారు శ్రీనివాస్ గారు. సో మరి ప్రతి ఒక్క పిరమిడ్ మాస్టరు మరి ఇంత అద్భుతమైన ప్రాంగణానికి రావాలి, ధ్యానం చేసుకోవాలి. అలాగే గోదావరి ఒడ్డున స్నానం, పిరమిడ్లో ధ్యానం చేయాలి. మరి ఇవన్నీ చేసి మరి ఎంతో అద్భుతమైన జ్ఞానాన్ని పొందాలని కోరుకుంటూ మరి ఈ వశిష్ఠ గౌతమి ఉగాది సంబరాలు చాలా అద్భుతంగా అంగరంగ వైభవంగా జరగాలని కోరుకుంటూ నమస్తే.